నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దగ్గు అనేది సర్వసాధారణంగా అందరిలో వస్తూ ఉంటుంది. అయితే నిరంతరాయంగా దగ్గు వస్తూ ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఏ రకంగా వస్తుంది? ఎందువల్ల వస్తుంది? ఇందులో ఎన్ని రకాలుగా ఉంటుంది ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది? రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా ఉంటుంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. హలో అండి, నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? అంటే ఏంటి అసలు? చాలా రైట్ ప్రశ్న అడిగారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మనం ఆలోచిస్తే మరి గ్లోబల్గా ఇట్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. సర్వసాధారణంగా కనబడేటువంటి క్యాన్సర్ అంటే ఎక్కువ నంబర్లో కనబడే క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్. అంటే ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. సో లంగ్ క్యాన్సర్ అటువంటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటి అని మీరు అడిగితే మన లైఫ్ స్టైల్, జీవన విధానం అంటే నంబర్ 1 టొబాకో కన్సంప్షన్. ఇది ఎందువల్ల వస్తుందో మనకు తెలుసు, కానీ దాన్ని మనం పూర్తిగా ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నం జరగటం లేదని నేను చెప్తాను. సో ఇట్ ఈస్ ద మోస్ట్, అంటే 85% లంగ్ క్యాన్సర్స్ ఎందువల్ల వస్తాయంటే పొగాకు సేవించడం వల్ల. అంటే ఇందులో అనుమానం లేదు. అంటే ఒక 15% హెరిడిటరీ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేక సెకండ్ హ్యాండ్ స్మోక్ కావచ్చు, లేకుంటే రేడాన్ ఎక్స్పోజర్ కావచ్చు, ఇట్లా వేరే కారణంతో వచ్చేటువంటి రిస్క్ అనేటువంటిది ఓన్లీ 10 to 15% ఉంటుంది. సో డైరెక్ట్లీ రిలేటెడ్ ఏదైనా ఉంది అంటే మాత్రం టొబాకోతో ఇది లంగ్ క్యాన్సర్. అంటే కొంతమంది చెప్తుంటారు సార్, నాకు టొబాకో తీసుకునే అలవాటు లేదు, సో కేవలం స్మోకింగ్ తో మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుందా? నేను స్మోక్ చేయను కానీ నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, ఎలా? అదే మీరు అడిగింది కరెక్ట్ అండి. చాలా మంది, నా దగ్గర కూడా పేషెంట్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకు నన్ను క్విట్ చేయమంటారు అని. కానీ లంగ్ క్యాన్సర్ నాన్ స్మోకర్స్ లో ఉండేటువంటిది 10 to 15% మాత్రమే. సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా ఒకళ్ళలో ఉండొచ్చుగా. 25% లంగ్ క్యాన్సర్స్ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల వస్తుంటాయి. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే మీకు అందరికి తెలుసు కదండి, పీల్చడం వల్ల. ఎవరైతే పొగాకు పీలుస్తున్నారో వాడు పక్కన కూర్చుంటాం కదా, సైడ్ స్ట్రీమ్ ని పీలుస్తారు కదా, దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. వాళ్ళు వదిలేసిన పదార్థాలు వీళ్ళు పీలుస్తున్నారు. సైడ్ స్ట్రీమ్ లోనే ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి. అందుకే కొంతమంది అంటారు మేమే డైరెక్ట్ గానీ ఇంకా పొగాకు పీలిస్తే బాగుంటుందేమో కదా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు అని. లైటర్ నోట్, బట్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. అంటే పొగాకు సేవించకూడదు ఎంత ఇంపార్టెంట్, పొగాకు సేవించేవాడు పక్కన కూర్చోకూడదు. స్మోకింగ్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా 25% లంగ్ క్యాన్సర్స్ కారణం అదని చెప్పొచ్చు. సో కనుక లంగ్ క్యాన్సర్ సంఖ్యకు మెయిన్ రీజన్ టొబాకో. తర్వాత యాస్బెస్టస్ కావచ్చు, పొల్యూషన్ కానివ్వండి, రేడాన్ గ్యాస్ ఎక్స్పోజరు, ఇంకా మిగతావి కొన్ని జన్యుపరంగా వచ్చేటువంటివి కానీ, ఇవన్నీ కూడా అదర్ కాజెస్ అని చెప్పొచ్చు. సో లంగ్ క్యాన్సర్ యొక్క సంఖ్య పెరగడం కారణం మన జీవన శైలి, మన అలవాట్లు అనేది మనం గుర్తెరగాలి. ఓకే. సో లంగ్ క్యాన్సర్ లో కూడా రకాలు అనేది ఉంటుందా సార్? టైప్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. అంటే లంగ్ క్యాన్సర్ గా మనం బ్రాడ్ గా మనం చూస్తే 2 రకాలు ఉంటాయండి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటాం. చాలా అగ్రెసివ్ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ అనమాట. ఇవంటే చాలా తక్కువ కాలంలో బాగా మల్టిప్లై అయిపోయి వేరే చోట పాకేటువంటి ఒక జబ్బు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటాం. ఇంకొకటి మొత్తం మిగతా అన్ని రకాలు కూడా నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటాం. అంటే దాంట్లో స్క్వామస్ సెల్ కార్సినోమా వస్తుంది, అడినో కార్సినోమా వస్తుంది, అడినో స్క్వామస్, డిఫరెంట్ కేటగిరీస్ అన్ని కూడా ఒక బకెట్లోకి వస్తాయి. ఈ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది ఒక బకెట్లోకి వస్తుంది. ఇది ఎందుకంటే చాలా అగ్రెసివ్ కాబట్టి దీన్ని వేరేగా చూస్తాం మనం. ట్రీట్మెంట్ కూడా దీనికి వేరేగా ఉంటుంది. ఓకే. సో ఇందులోనే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ వచ్చేటప్పుడు ఫస్ట్ సైన్ మనకి ఎట్లా తెలుస్తుంది? లంగ్ క్యాన్సర్ మీరు అడిగినట్టుగా చూస్తే సిమ్టమ్స్ కొన్నిసార్లు ఇనిషియల్ గా ఎక్కువగా ఉండకపోవచ్చు కూడా. కానీ మీరు ఈ షోలో స్టార్టింగ్ లో చెప్పారు కదండి, మానని దగ్గు, పర్సిస్టెంట్ కాఫ్. అంటే దగ్గు ఒక 3-4, ఈ రోజులో కోవిడ్ వచ్చిన తర్వాత జలుబు చేసిన దగ్గు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ కంపల్సరీగా ఉంటుంది. కానీ మోర్ దెన్ ఎ మంత్ దగ్గు ఒక నెల అయినా కూడా పోవటం లేదు, అలాగే ఉంది, పర్సిస్టెంట్ గా ఉంది అంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని కలవాలి. మీకు కాఫ్లో స్ఫుటంలో బ్లడ్ వస్తున్నా నెగ్లెక్ట్ చేయకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే మనకి కాఫ్ విత్ ఎక్స్పెక్టరేషన్, మెయిన్గా బ్లడ్ వచ్చేటువంటిది. రెండోదిగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కావచ్చు, లేకుంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, లేకుంటే బ్రీతింగ్ లోతుగా తీసుకున్నప్పుడు చెస్ట్ పట్టేసినట్టు కావచ్చు. ఇవన్నీ కూడా ఏదో ఒకసారి అయితే నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది కంగారు పడి ఈ ప్రేక్షకులందరూ కూడా టెన్షన్తో వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి ఉద్దేశం కానే కాదు.
ఇది పర్సిస్టెంట్ గా సుమారుగా 3-4 వీక్స్ అయినా కూడా పోవటం లేదు ఇలా ఉంది అనుకుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. బ్లడ్ ఉంటే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయదు, ఒక నెల దాకా కూడా ఆగక్కర్లేదు, వెంటనే మీరు సో డాక్టర్ లంగ్ క్యాన్సర్ అంటే అందరిలో ఉన్నటువంటి భావన ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ మాక్సిమం మెన్స్ లోనే ఎక్కువగా మనం చూస్తాము, విమెన్స్ లో చాలా తక్కువని. సో విమెన్స్ లో చూసే అవకాశం కూడా ఉంటుందో ఎందువల్ల ఉండొచ్చు? తక్కువ ఉండాలండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీకు తెలిసినట్టుగా లైఫ్ స్టైల్ గురించి చూస్తే పొగాకు సేవించడం ఉమెన్ నుండి ఎక్కువ అవుతుంది ఇటీవల. మీరు చూస్తే ఓవరాల్ గా ఇప్పుడు సో కనుక అంటే మెన్ లో డెఫినెట్ గా ఎక్కువగా ఉంది, నో డౌట్. ఎందుకంటే మెన్ ఎక్కువ మంది స్మోకర్స్ ఉన్నారు కాబట్టి. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కానివ్వండి, లేకపోతే మిగతా ఫ్యాక్టర్స్ వల్ల కూడా మరి విమెన్ లో కూడా ఉంటుంది, కానీ బట్ సంఖ్య తక్కువ కంపేర్ టు మెన్. సో అంటే ఇప్పుడు క్యాన్సర్ అని అనగానే వెంటనే అందరిలో టెన్షన్ వచ్చేస్తుందా, లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుందా, ఇంక ఇంతేనా అనే ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలోనే చాలా బాగా భయం అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా. యాక్చువల్లీ క్యాన్సర్ వస్తే నివారించడానికి ఎంతవరకు సాధ్యం అవుతుంది, అందులోనూ మన ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే స్టేజ్ వరకు అనేది అది మనం వాళ్ళని సేవ్ చేయడానికి అవకాశం? క్యాన్సర్ అంటే క్యాన్సర్ అనుకుంటారు చాలా మంది జీవితం. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఊర్లో ఎవరికైనా ఒకళ్ళ క్యాన్సర్ వస్తేనే అది చెప్పడానికి కూడా, క్యాన్సర్ అనే శబ్దాన్ని ఉచ్చరించడానికి కూడా మొహమాట పడేవాళ్ళు. సో కనుక డెఫినెట్ గా క్యాన్సర్ అంటే భయం ఉంది, దట్టు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్స్ అనేటువంటిది ఊపిరితిత్తుల క్యాన్సర్ అంత మంచిగా ఉండవు అనేటువంటిది ఇన్ జనరల్ అందరికీ అనుకునేటువంటి ఒక నార్మల్ అండర్స్టాండింగ్. సో లంగ్ క్యాన్సర్ ప్రత్యేకంగా స్టేజ్ 4 లో ఉంది అంటే 3 to 6 months వరకు బ్రతుకుతారు, అంతకన్నా బ్రతకలేరు అని ఇదివరకు మేము చెప్పేవాళ్ళం 10 ఏళ్ల క్రితం. కానీ ఇటీవల వచ్చేటువంటి అత్యాధునిక మందులు కానివ్వండి, లేటెస్ట్ ఇమ్యునోథెరపీస్ కానివ్వండి, లేకుంటే టార్గెట్ థెరపీస్ కానీ, లేకుంటే మరి కొత్త కీమోథెరపీ మందులు కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే డెఫినెట్ గా మరి స్టేజ్ 4 లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో సుమారుగా 8 years 10 years కూడా ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంది. అంటే ఇది అందరికీ కూడా కాదు, అంటే ఆ స్పెసిఫిక్ మ్యూటేషన్ అనేది వాళ్ళ ఉన్నట్లయితే జెనెటిక్ టెస్ట్ లో వాళ్ళకి ఆ మందు అందుబాటులో ఉంటే వాళ్ళు దే ఆర్ లివింగ్ ఫర్ మచ్ లాంగర్ టైం. కానీ మీరు అడిగినట్టుగా క్యాన్సర్ క్యూర్ అవుతుందా, ఏ స్టేజ్ వాళ్ళకి క్యూర్ అవుతుందని ఆలోచిస్తే డెఫినెట్ గా అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. ముందశలో క్యాన్సర్ కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. స్టేజ్ 1 లో లంగ్ క్యాన్సర్ తెలిసింది అనుకోండి, ఉట్టి సర్జరీతో సరిపోతుంది. ఇంకా కీమోథెరపీలు, రేడియేషన్ ఏమీ అవసరం లేదు. స్టేజ్ 2 లో అయినా కూడా సర్జరీ చేస్తాము, దాంతోపాటు అవసరమైతే కీమోథెరపీ యాడ్ చేస్తాం, లేకుంటే టార్గెట్ థెరపీ ఇస్తాము. అదే స్టేజ్ 3కి వస్తే సర్జరీ అవసరము, కీమో అవసరము, కొన్నిసార్లు రేడియేషన్ ఇస్తాం. లంగ్ లో రేడియేషన్ రోల్ చాలా తక్కువగా ఉంటుంది అన్లెస్ దర్ ఇస్ సివియర్ పెయిన్. అదే స్టేజ్ 4 అనుకోండి, దర్ ఇస్ నో రోల్ ఆఫ్ సర్జరీ అట్ ఆల్. ఆపరేషన్ చేసే ఇది 99% ఉండదు. సో దానికి మనం చేసే మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒక మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్, మెయిన్ కానీ టార్గెట్ థెరపీ కానివ్వండి, ఇమ్యునోథెరపీ కానివ్వండి, లేదంటే కీమోథెరపీ. సో అంటే స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. ఇప్పుడు అర్లీ స్టేజ్ లో ఉంటే ఒక్క మొడాలిటీతో సరిపోతుంది. అదే ఇప్పుడు 3వ స్టేజ్కి వెళ్తే 3 modalities అవసరం, సర్జరీ అవసరము, మెడికల్ మేనేజ్మెంట్ అవసరము, రేడియోథెరపీ అవసరం. సో కనుక అర్లీ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకపోవడం చాలా ఇంపార్టెంట్. హై రిస్క్ ఉన్న వాళ్ళు, మరి హై రిస్క్ అంటే ఎవరు, పొగాకు ఎక్కువ సేవించే వాళ్ళు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పొగాకు సేవిస్తారంటే వాళ్ళు యాన్యువల్ గా లో డోస్ సిటీ స్కాన్ చేయించుకోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ లేనప్పుడు కూడా ఈ యొక్క లంగ్ క్యాన్సర్ ముందుగా కనుగొనడానికి అవకాశం ఉంది. దాన్నే స్క్రీనింగ్ అంటాం. సో ఇట్స్ స్క్రీనింగ్ ఫర్ లంగ్ క్యాన్సర్. సో సో ఇది లో డోస్ సిటీ స్కాన్ ఎవరు చేయించుకోవాలి, హై రిస్క్ ఉన్న టొబాకో అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ సంవత్సరాలు ఎవరైతే పొగాకు సేవిస్తున్నారో వాళ్ళు ఇక స్కాన్ చేయించుకుంటే, సంవత్సరం ఒకసారి చేయించుకుంటే ముందస్తులో కనుగొనడానికి వీలు ఉంటుంది. సో అది కాకుండా సిమ్టమ్స్ ఎలాంటివి అబ్నార్మాలిటీ ఉన్నా మీ బాడీ మీతో మాట్లాడుతుంది. మీ బాడీ మనకు తెలుస్తుంది కదా. ఫస్ట్ సెకండ్ స్టేజ్ లోని గుర్తించి వచ్చే వాళ్ళు ఎంత వరకు ఉంటారు సార్? లంగ్ క్యాన్సర్స్ లో నిజంగానే మీరు అడిగిన ప్రశ్న చెప్పాలి, సూటిగా చెప్పాలి అంటే ఫస్ట్ 2 స్టేజ్ లో వచ్చే వాళ్ళ సంఖ్య 30% కూడా ఉండదు. 70 to 80% లంగ్ క్యాన్సర్ స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ డయాగ్నోస్ అవుతుంది. ఎందుకంటే దీనికి అవగాహన లేకపోవడము, ప్లస్ పీపుల్ ఆల్సో హ్యావ్ ఇగ్నోరెన్స్, దే డోంట్ రిపోర్ట్ వెన్ దే హ్యావ్ సమ్ సిమ్టమ్స్ ఆల్సో. సో లైక్ చెస్ట్ ఎక్స్రే లాంటివి తీసుకుంటే ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా దీనికి? చెస్ట్ ఎక్స్రేలో కూడా తెలుస్తుంది, కానీ బట్ మరీ చిన్న లంప్ ఉన్నది, మనకి ఏ సిమ్టమ్స్ లేనప్పుడు స్క్రీనింగ్ కోసం చెస్ట్ ఎక్స్రే సరిపోతుందా అంటే ఏమీ చేయకుండా ఉండదానికంటే ఇది బెటర్. ఓకే. సో బట్ ఐడియల్ ఈస్ లో డోస్ సిటీ స్కాన్, ఎందుకంటే దాంట్లో చాలా చిన్నది, ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ ఉన్న కణితున్నా కూడా కనబడుతుంది. సో అది లేదు అనుకుంటే అట్లీస్ట్ మినిమం మనకి సిమ్టమ్స్ లేకపోయినప్పుడు అట్లీస్ట్ ఎక్స్రే తీసినా కూడా ఎంతో కొంత ఖచ్చితంగా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. రైట్. సో ప్రివెన్షన్ కేర్ ఏంటి సార్ దీనికి? ఇంకా ప్రివెన్షన్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. మీరు ఎంతలా అంటే సూట్ అయిన ప్రశ్న అడుగుతున్నారంటే, సో ప్రివెన్షన్ కి చాలా మనకు తెలుసు, కాజ్ ఏంటి తెలుసు, కానీ దాన్ని అరికట్టడం అనేది
గవర్నమెంట్ అయితే ఎలా అయినా చేయలేదు. సో మనం ఏం చేయలేకపోవడం. చెయ్యాలి అని అనే దాని గురించి అంటే అది. చూడండి, పొగాకుని ఆపటము మానడం అనేటువంటిది అది మన చేతిలో ఉంది. గవర్నమెంట్ ఎలా ఫోర్స్ చేయగలదు చెప్పండి? ఈ రోజుల్లో మీరు సిగరెట్ ప్యాక్ మీద చూస్తే 40%, 50% లేదా 60% స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి పెద్దగా మన ముఖేష్ ఫోటో పెడతారు అక్కడ. అందరూ చూస్తాం, థియేటర్కి వెళ్ళినప్పుడు చూస్తారు, ఇక్కడ చూస్తారు. కానీ ఎంతవరకు దాన్ని యాక్షన్ తీసుకుంటున్నాం? సో అది మన చేతిలో ఉంది అది. సో ఐ థింక్ పబ్లిక్ షుడ్ బి అవేర్ అండ్ దే షుడ్, ఎవరైనా కూడా పొగాకును సేవించే వాళ్ళు దయచేసి, నా మనవి ఏంటంటే సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకి, ఇది వాచ్ చేసిన వాళ్ళు ఎవరో కొంతమంది అయినా పొగాకు మానేస్తే, నేను ఒకటే చెప్తాను, నెక్స్ట్ మినిట్ నుంచి మీకు బెనిఫిట్ ఉంటుంది. నేను ఈ రోజు పొగాకు మానేసాను అనుకుంటే నెక్స్ట్ మినిట్ నుంచి నాకు బెనిఫిట్ ఉంటుంది. రిస్క్ ఆఫ్ క్యాన్సర్ రావడం అనేది తగ్గుతూ ఉంది. సో కనుక ప్రివెన్షన్కి మోస్ట్ ఇంపార్టెంట్ టొబాకో అవాయిడ్ చేయడం. సెకండ్ పొల్యూషన్ అంటారా, అదంతా లార్జర్ ఇష్యూ. దాన్ని మనం సో ఇది మానేయడానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా సార్? చాలా మంది ఇది నాకు చాలా కష్టం అవుతుంది, ఇన్ని ఇయర్స్ Yes. నుంచి నేను చేస్తూ వస్తున్నాను కదా, చాలా కష్టంగా ఉంటుంది డెఫినెట్ గా ఒకటి అంటే ఇలాంటివి ఒక అలవాటు. ఎందుకంటే నికోటిన్ అటువంటిది చాలా అడిక్టివ్ సబ్స్టెన్స్. ఆ నికోటిన్ ఒకసారి అలవాటు పడిన వాళ్ళు అంత ఈజీగా మానలేకపోతారు, ఎందుకంటే అది బ్రెయిన్ అంతలా స్టిమ్యులేట్ చేస్తుంది. సో కనుక వాళ్ళు ఏం చేయాలి దీనికి అంటే, ఫస్ట్ విల్ ఉండాలి. విల్ ఉంటే సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, టొబాకో సెసేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నికోటిన్ గమ్స్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ వేరియస్ ప్రొఫెషనల్స్ హూ విల్ హెల్ప్ ఇన్ సపోర్టింగ్ యూ ఫర్ క్విట్టింగ్ దిస్ హ్యాబిట్. సో కనుక పొగాకు మానడం కన్నా మేలైనది లంగ్ క్యాన్సర్ ప్రివెంటివ్ స్ట్రాటజీ మరొకటి లేదని నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లంగ్ క్యాన్సర్ కి రీజన్స్ ఏంటి అంటే ట్రీట్మెంట్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ.